నమస్తే. ఐఎమ్ అరవింద. నేను వర్కింగ్ ఇన్ ఎంపీపీఎస్ కాలకల్, మనవరాబాద్ మండల్. నేను ఈరోజు నేల మేళలో మాతృభాష తెలుగు తీసుకున్నాను. టైటిల్ నేమ్ వచ్చేసి నా తెలుగు ప్రపంచం, సబ్ టైటిల్ వచ్చేసి తెలుగు భాష ఆలయం. మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఇంగ్లీష్ కానీ ఏ దేశం వెళ్ళినా కూడా మన భాష వస్తేనే మనకి ఇతర భాషలు వస్తున్నాయి, ఏ చదువైనా వస్తుంది. మాతృభాష ఒక దేవుని గుడితో సమానం అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది సార్. మాతృభాష అది తీసుకొని ఫస్ట్ పునాది పిల్లలకి వర్ణమాలతోని స్టార్ట్. 1వ తరగతికి అప్పుడే విద్యార్థి వస్తే అట్రాక్ట్ చేయాలని విద్యార్థికి ఇట్లా ఒక బాంబు లాగా తయారు చేసిన సార్. నేను చేసేసి ఏం చేశాను అంటే దీంట్లోనే వర్ణమాల రాసాను సార్. ఆ ఇది ఆహారం ఫస్ట్ ఏం రాయడు వాడు లోక విజ్ఞానం అప్పుడే నేర్చుకుంటాడు కాబట్టి ఇది ఇది ఇలా షార్ట్ మీద రాసుకొని కొంచెం మనల్ని కేంద్రీకరించాలి దృష్టి అని ఇలా అట్రాక్ట్గా చేసేసి ఇవన్నీ వంతో అనిపించేసి వీటిని అచ్చులు అంటారు. ఆ నుండి ఆహా వరకు అచ్చులు, కా నుండి రౌతి వరకు హల్లులు అని చెప్పేసి ఇక్కడ అచ్చులు రాసిన సార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇది ఒక రాఖీ లాగా తయారు చేసిన సార్. ఈ బాబుకే కట్టినది. అయితే ఇలాంటి రాఖీలు ఏం చేస్తా అంటే మొత్తం పిల్లలందరికీ కట్టేస్తాను నేను. ఈ రాఖీలు ఏంటంటే ఒత్తుల రాఖీలు, ఉనితాల రాఖీలు బేస్ సార్. ఒక బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే పునాది ఎంత గట్టిగా ఉండాలో అలాగే వర్ణమాల చాలా స్ట్రాంగ్ ఉండాలి సార్. టాపిక్ చిన్నదే అక్కడ రావడానికి వర్ణమాలనే, కానీ వర్ణమాల వాడిలో నింపడానికి ఇవన్నీ పద్ధతులు అవలంబిస్తేనే వాడు గుర్తుపడతారు సార్ అక్షరాలు. సో ఆ నుంచి రౌతి వరకు రావడానికి ఇవి చేసిన. ఇంకొకటి ఇవి ఏంటంటే వర్ణమాల ఉంగరాలు సార్. ఇవి ఆ నుండి రౌతి వరకు చేసిన సార్. పిల్లలు ఒక్కొక్కరిని పిలిచేసి నేను ఏం చేస్తా అంటే ఇలా వాటిని పెట్టేస్తాయి. ఇదేంటి నానా అని అంటే ఫస్ట్ పిల్లలు చెప్పకపోవచ్చు, ఇదేదో కలర్ ఉంది అట్రాక్ట్ ఉండొచ్చు. కొంచెం షార్ప్ ఉన్న పిల్లలు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ప్రతి ఉంగరంను పిల్లలు చూపించుకుంటూ 1 రోజు 2 రోజులు ఇవి అక్షరాలు చెప్తా. 3rd రోజు ఒక్కొక్కరికి ఉంగరం పెట్టి అక్షరం ఏంటి నానా అని అడుగుతాను. సో అప్పుడు ఎవరైతే కొందరు క్యాచ్ చేస్తారు, కొందరు క్యాచ్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే అట్రాక్ట్ అవుతారు సార్. అంటే మేడం ఇదేదో చెప్తుంది అని చెప్పేసి సి గ్రేడ్ పిల్లలు కూడా మా దగ్గర నేను ప్రయోగం చేశాను. దాదాపు అందరు గుర్తుపట్టేది సార్. ఇదేంటో ఉన్నాయి కలర్గా అప్పుడే వస్తారు కదా. ఫస్ట్ క్లాస్ పిల్లలకి అయితే చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ మొత్తం రౌతి వరకు చేసేసి ఇలా పెట్టేయడమే సార్. ఇది అక్షరము ఇలా పెట్టేసి మొత్తం వాళ్ళ పిల్లలకు ఎవరైతే చెప్తారో ఆ ఉంగరం మీకు గిఫ్ట్ అని చెప్పేస్తాను. అది తీసేసుకుని ఒక చాక్లెట్ కూడా ఇస్తాను సార్. అలాగే రాఖీ కూడా ఇచ్చేసి మీకు ఇస్తాను. అలాగే ఇంకోటి ఏం చేశాను అంటే వర్ణమాల గొలుసు. ఇది వర్ణమాల గొలుసు. ఇందులో మొత్తం ఆ రౌతి వరకు ఉన్నాయి సార్. వీటిని ఏం చేశా అంటే వాళ్ళకి ఆ నుంచి రౌతి వరకు ప్రతి అక్షరం గుర్తుపట్టేటట్టు ఉంగరాలతో ప్రాక్టీస్ అయితే దిగిపోయింది. ఇప్పుడు వాడు డైరెక్ట్ ఒక్కొక్కళ్ళని పిల్లని విడిచి ఐడెంటిఫై చేపిస్తాం. టోటల్ ఎవరు ఐడెంటిఫై చేస్తారో వాళ్ళకు దండేసి క్లాప్స్ కొట్టిస్తాం. సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్లో ఆలోచించాను సార్. వర్ణమాల ఉంగరాలు, రాఖీలు సార్. ఇంకా మిగతా ఇవన్నీ ఇలాంటి ప్రయోగాలు చాలా చేస్తాం సార్. వాడు కొంచెం వచ్చినాక ఇలా అక్షరాలు రాసేసి మనం ఒక అక్షరం ఇలా ఇచ్చిన సార్. కళ, అలా, తల, వల, ఇది వాడు సెట్ చేసుకోవాలన్నమాట. ఇది సార్. ఇది తర్వాత ఫస్ట్ క్లాస్ పిల్లలకి కొంచెం బొమ్మలు చూసి పదాలు అనమాట. ఇలా బొమ్మలు చూపించి పదాలు చెప్పేయడం, తించం. ఇవి ఇంకొకటి దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ మహాప్రాణాక్షరంతో స్టార్ట్ అవుతాయి సార్. మనకు భాషలో అచ్చులు, హల్లులు, సన్న పదాలు, గుణిత పదాలు, ఒత్తు పదాలు, మహాప్రాణాక్షర పదాలు, సంశ్లేషణ పదాలు అని ఉంటాయి సార్. పిల్లలకు ఏది ఏ పదము అనేది అవగాహన రావాలి సార్. అప్పుడు మనం చదవగలుగుతాం. ఒక పేరాగ్రాఫ్ ఇస్తే నేను అందులో ఉన్నాయి సార్ ప్రాజెక్ట్ వరకు పేరాగ్రాఫ్ కూడా రాశాను. అందులో ఏం చేస్తా అంటే మహాప్రాణాక్షరం ఎక్కడైతుందో ఆ పదం కింద రాయేది అని ఇస్తాను సార్. కొంచెం వర్ణమాలు వచ్చినాక, గుణితాలు వచ్చినాక నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ వర్క్ అనేది చేయిస్తాను సార్. దీనివల్ల వాడి భాషలో ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ తెలుస్తుంది సార్. ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ నేను గ్రామర్కి వెళ్ళినా సార్. ఇవి గ్రామర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆమె అక్కడ అని ఇచ్చిన సార్. వాళ్ళని అడుగుతా ఆమె అక్కడ అనేది మీకు ఏది అంటే ఎలా, ఆమె అంటే ఎవరు? మరి ఒక అమ్మాయి పేరు బదులు ఆమె పెట్టినాం కాబట్టి దాన్ని ఏమనాలంటే సర్వనామం అనాలి. పేర్లను గురించి తెలియజేసి నామవాచకం. పేర్లు ఇచ్చా రామ, లేకపోతే ఏమంటారు ఊర్ల పేర్లు కూడా వస్తాయి. ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు వస్తాయి సార్. ఇవి ఆమె అక్కడ, అవి అలా. ఆమె ఒక ప్లేస్ బదులు, ఇప్పుడు పర్సన్ కానీ వస్తువు కానీ సార్ బదులు వాడేది సర్వనామము. నెక్స్ట్ వచ్చేసి రుచిగా, ఇప్పుడు ఒకటి వంట ఎలా ఉంది అని అడుగుతాం చూడండి, అది దేని కిందికి వస్తుంది? విశేషణం. ఇది కూడా భాషలో ఒక భాగం. వర్ణమాల, గుణితాలు, ఒత్తులు, ప్రాణాక్షర అవన్నీ అయినాక నెక్స్ట్ వ్యాకరణంలోకి వెళ్ళిపోవాలి సార్.
ఇవన్నీ అయినాక నెక్స్ట్ నేను ఒక్కొక్క చార్ట్ తయారు చేసిన సార్ ఇస్తాను కనెక్షన్ గుణింతాలకి ఇలా పెట్టేసి సార్ గుణింతాల చార్ట్ ఏం చేస్తా అంటే నేను ఇంకా కలగట్టు దీర్ఘం ఉండి దీర్ఘం తెలిసిన సార్ పిల్లోనే పిలుస్తాను వాడిని కొంచెం పర్ఫెక్ట్ అయితే కాబట్టి ఈ దీని కింద నేను ఒక అక్షరం ఇస్తాను సార్ కాని అక్షరం ఇస్తే వాడు కాగుంతం మొత్తం రాయాలి లేదు చాగుంతం ఏదైనా రాయించుకోండి సార్ అక్షరాలు ఇక్కడ నేను కొన్ని అక్షరాలు పెట్టి అక్షరం సరిచేయండి అని చెప్పేసి సార్ ఇలాగే గుణితాలు నేర్పిస్తూ వీటితో పాటు అచ్చులకు గుణితాలకు సంబంధం ఉందని చెప్తాం సార్ ఎలా అంటే కా అంటే దీర్ఘం వస్తుంది అట్లా ఇవన్నీ చేయడానికి గుణితాల చార్ట్ ఉంటుంది